హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి 7 డేస్ టైం టేబుల్ వేసుకున్నాం కదండి. సో 7 డేస్ టైం టేబుల్ ఈరోజు వచ్చేసి మనం డే 6లో ఉన్నామండి. సో వన్ మోర్ డే టు గో. సో మన టైం టేబుల్ అయిపోతుంది. సో ఈ డే 6లో మన టార్గెట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో తర్వాత ఇంకా ఎగ్జామ్ డేట్స్ అనేవి రిలీజ్ కాలేదు. సో కొంతమంది రాకపోవచ్చు అంటున్నారండి, బట్ చూద్దాం. సో నేనైతే ఈ మంత్ ఎండింగ్ వరకు, లైక్ 1st జూలై వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత మనకి తెలుస్తుంది ఏంటి అనేది. సో ఇప్పుడైతే మనకి ఈ అంటే జూలైలో కనుక ఎగ్జామ్ లేకపోతే లేకపోతే ఆఫ్టర్ ఎస్ఎస్సి ఎగ్జామ్సేనండి. సో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మనకి నియర్లీ నవంబర్ వరకు అయితే ఉన్నట్టున్నాయి. సో మనకైతే ఈ జూలైలో కనుక ఎగ్జామ్స్ లేకపోతే నవంబర్ వరకు అనేది మీకు టైం దొరుకుతుంది. నవంబర్ డిసెంబర్ అప్పుడు జరగచ్చు. సో ఒకవేళ ఈ జూలైలో జరగకపోతే మనకి నవంబర్ డిసెంబరు, లేదంటే జూలైలో జరిగితే ఓకేనండి. లేదంటే నవంబర్ డిసెంబర్లోనే ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. సో అప్పుడు మనకి అప్పుడు ఏంటంటే మనకి ఎన్టీపీ సో గ్రూప్ డితో పాటు మీకు కూడా గ్రూప్ డి అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్కి ఒకేసారి జరగడానికి ఛాన్స్ ఉన్నాయి. సో నవంబర్ డిసెంబర్కి పోస్ట్ పోన్ అవుతుంది. సో మనమైతే ఇంకా టైం ఉంది అని నేను అనుకుంటున్నాను. చాలామంది అయితే టైం లేదు, ఈ పాటికే వచ్చేసి ఉండాలి అంటున్నారు. బట్ నా సజెషన్ ఏంటంటే సో జూలై 1st వీక్ వరకు వెయిట్ చేయండి, చూద్దాం. సో ఏంటనేది తెలిసిపోతుంది కదా మనకు కూడా. సో అప్పటి వరకు అయితే ప్రిపరేషన్ అనేది ఆపకండి. ఎవరన్నా ఎగ్జామ్ డేట్ ఇవ్వలేదు అని ఆపేశారనుకోండి, మనకి ఎన్టీపీసీకి అలాగే ఇంత తొందరగా ఇవ్వరు, ఇంకో 15 డేస్ తర్వాత ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేశాం. నేను కూడా చెప్పాను మన ఛానల్లో, బట్ అప్పుడు వెంటనే ఇచ్చేసాడండి. సో నేను కూడా కొంచెం షాక్లోనే ఉన్నాను అప్పుడు. సో నేనేంటంటే ఇంకొక 1 వీక్ తర్వాత ఇస్తారేమో అనుకున్నాను, బట్ అప్పుడే ఇచ్చేశారు. సో అలా కూడా ఇవ్వచ్చు మనకి. ఇలా ఇవ్వడం వల్ల అటెండెన్స్ కూడా మనకు కొంచెం తగ్గడానికి ఛాన్స్ ఉంది. సో ఎన్టీపీసీలో మనం చూసినట్టయితే 50% అటెండెన్స్ మాత్రమే ఉంది. సో ఇలాంటివి జరగచ్చు. సో వెయిట్ చేయండి, ప్రిపరేషన్ అయితే ఆపదకండి, ఓకేనా. సో మనం ఈ 7 డేస్ టైం టేబుల్ తర్వాత మనం ఏం చేద్దాం అనేది ఎవరికైనా ఐడియా ఉన్నా, లేదంటే ఎవరికైనా ఏదైనా ఇది చేద్దామనే ప్లానింగ్ ఉన్నా ఒకసారి సజెస్ట్ చేయండి ఏం ప్లాన్ చేద్దాం అనేది. సో ఒకవేళ మనకి నవంబర్ డిసెంబర్లో ఎగ్జామ్ అయితే మెల్లగా మనం ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి ఒక రోజుకి ఒక చాప్టర్ అలా కవర్ చేసుకుంటూ వెళ్దాము, చూద్దామండి. ప్రస్తుతానికైతే ఈ 7 డేస్ టార్గెట్ టైం టేబుల్ అనేది కంప్లీట్ అవ్వనివ్వండి. నెక్స్ట్ ఏంటో చూద్దాం, ఓకేనా. సో డే 6లో మన టార్గెట్స్ వచ్చేసి అథమెటిక్ నుంచి అయితే యావరేజెస్ అండి. యావరేజెస్ చాలా ఇంపార్టెంట్. ఇది యావరేజెస్ నుంచి ఏజెస్ కూడా నేర్చుకోవచ్చు. సో ఇంటర్లింక్డ్ ఉంటాయి కదా. సో యావరేజెస్ ఈజీ చాప్టరే, 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఏజెస్ కూడా నేర్చుకోండి, 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది, ఓకేనా. సో అథమెటిక్ నుంచి అయితే యావరేజ్ అండి. అథమెటిక్ నుంచి యావరేజ్ నేర్చుకోండి అండ్ ఏజెస్ కూడా నేర్చుకోండి, టైం మీకు పర్మిట్ చేస్తే. బట్ ఇంపార్టెంట్ అండి, 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఈజీ, యావరేజెస్ ఈజీ అండ్ ఏజెస్ కూడా ఈజీ. ఎవరికైనా యావరేజ్ క్లాస్ కావాలంటే చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్ మన ఛానల్లో ఉందనుకుంటా ఆల్రెడీ, నాకు తెలిసి చెప్పాను అనుకుంటా అండి, గుర్తులేదు నాకు. సో ఒకసారి సెర్చ్ చేయండి, ఓకేనా. ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, ఉంటుంది. ఒక క్లాస్ 1 or 2 క్లాసెస్ చెప్పాను అనుకుంటా స్టార్టింగ్లో, బట్ నాకైతే గుర్తులేదు, ఓకేనా. ఒకసారి చెక్ చేయండి. లేదు కావాలి అనుకుంటే మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి, వీడియో అనేది చేస్తాను. సో రీజనింగ్ నుంచి వచ్చేసి అనాలజీ అండి. సో అనాలజీ అండ్ లెటర్ సిరీస్ ఇవన్నీ కొంచెం సేమ్గానే ఉంటాయండి. వీటి నుంచి నియర్లీ 4 to 5 ప్రాబ్లమ్స్ 4 to 5 ప్రాబ్లమ్స్ ఆర్ 5 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. 4 to 5 మార్క్స్. సో కంపల్సరీ చేయండి. సో మీకైతే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి,
డే ఇప్పుడు లెటర్ సిరీస్ ఆర్ కోడింగ్ డీకోడింగ్ నేర్చుకోండి డే 2లోనే చెప్పాను. సో మనమైతే మీరు నేర్చుకునేటప్పుడు అయినా కూడా ఏ నుంచి స్టార్ట్ చేసేసి లెటర్స్ అనేవి ఎం వరకు రాయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ కింద ఎం నుంచి ఎన్, ఎంకి ఆపోజిట్ ఎన్ నుంచి సో ఇలా రాసుకుంటూ వస్తే మనకి ఏ అనేది జెడ్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఆపోజిట్ లెటర్స్ కూడా వచ్చేస్తాయి. సో 126 నెంబర్స్ కూడా వేసుకోవచ్చు. సో నేనైతే డైరెక్ట్ ఎగ్జామ్ హాల్లోనే ఇలా వేసేసుకున్నానండి. మనకి ఇచ్చే రఫ్ షీట్లో నియర్లీ ఒక 20 సెకండ్స్ పడుతుంది అంతే, అంతకుమించి ఎక్కువ పట్టదు. ఆర్ మీరు 1 మినిట్ తీసుకున్నా కూడా టైం అనేది మీకేం వేస్ట్ కాదండి. 1 మినిట్ టైం తీసుకున్నా కూడా మీరు రాసుకోవడం వల్ల మీకు యూజే అవుతుంది. సో వేస్ట్ కాదు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇది అదే కాదని కన్ఫ్యూజ్ అవ్వకుండా డైరెక్ట్ ఇలా రాసేసుకోండి. మీకు ఆపోజిట్ లెటర్స్ వచ్చేస్తాయి. అండ్ 1 2 3 ఇలా నెంబరింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఆపోజిట్ నెంబర్స్ వచ్చేస్తే ఆపోజిట్ లెటర్స్ కూడా మనకు వచ్చేస్తాయి. ఇదంతా 1 మినిట్లో మీరు అనేది చేసేయచ్చు. నేను ఇక్కడ ప్రాక్టీస్ చేసేటప్పుడు అలాగే చేయండి. అండ్ నేను ఎగ్జామ్ హాల్లో కూడా చెప్తున్నానండి. ఎగ్జామ్ హాల్లో కూడా మనకు ఇచ్చిన రఫ్ షీట్లో కూడా ఇలాగే వేసేసుకోండి. మీకు టైం అనేది సేవ్ అవుతుంది. ఓకేనా? లేదు మీకు ఏదైనా ఇంకా వేరే విధంగా అలవాటు ఉంటే అలాగే చేసుకోండి. నేనైతే ఈజీ వే, నాకు అనిపించిన బెస్ట్ వే చెప్పాను. నేనైతే ఇలాగే చేస్తున్నాను కాబట్టి మీకు అదే సజెస్ట్ చేస్తున్నాను. మీకు నచ్చితే యూజ్ చేసుకోండి, లేదంటే మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో అదే యూజ్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి అవార్డ్స్ అండి. రీజనింగ్ అనాలిసిస్ నేర్చుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ 2 కంబైన్ చేసి 4 to 5 మార్క్స్ ఇస్తాయండి. అంటే ఎనాలజీలో మళ్ళీ మనకి లెటర్ ఎనాలజీ ఉంటుంది, వర్డ్ ఎనాలజీ ఉంటుంది, నెంబర్ ఎనాలజీ కూడా ఉంటుంది. సో చూసుకోండి, లెటర్ ఎనాలజీ, వర్డ్ ఎనాలజీ, నెంబర్ ఎనాలజీ. సో కంపల్సరీ చూసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ జీకే అండ్ జిఎస్ కరెంట్ అఫైర్స్. సో జిఎస్ కాదండి, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అవార్డ్స్ అండి. సో రీసెంట్గా మనకి పద్మ అవార్డ్స్ అండ్ ఆస్కార్ అవార్డ్స్, జ్ఞానపీఠ అవార్డు, సో వీటికి సంబంధించిన వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? పద్మ అవార్డ్స్ ఉన్నాయి, ఆస్కార్ అవార్డ్స్ ఉన్నాయి, జ్ఞానపీఠ అవార్డు కూడా ఉందండి. ఇంకేమైనా అవార్డ్స్ గురించి వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఓకేనా? సో డే 6లో ఇవేనండి టార్గెట్స్. ఎగ్జామ్ డేట్స్ అయితే ఇంకా రాలేదు, వస్తే నేను కంపల్సరీ మీకు ఇన్ఫామ్ చేస్తానండి. ఓకేనా? ఈ వీడియో తీసేటప్పటికైతే ఇంకా రాలేదండి. సో వస్తే కనుక నేను ఖచ్చితంగా దానికోసం ఒక స్పెషల్ వీడియో చేస్తాను. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ వస్తే కనుక ఖచ్చితంగా చేస్తాను. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ చేయండి, మీ కామెంట్స్కి అనేది రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇంకా ఏమైనా క్లాసెస్ కావాలన్నా చెప్పండి, చేస్తానండి. ఓకేనా? సో మన ఛానల్లో ఉన్నవి నేను చెప్తున్నాను. ఒకవేళ ఎవరికైనా నీడ్ ఉంటే అవి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే? అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో షేర్ చేయండి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. ప్రిపరేషన్ మాత్రం ఆపకండి. ఎందుకంటే ప్రిపరేషన్ ఆపారంటే సడన్గా ఎగ్జామ్ డేట్స్ కనుక ఇస్తే చాలా ఇబ్బంది పడతారు. లాస్ట్ టైం ఎన్టీపీసీలో కూడా చాలామంది నెగ్లెక్ట్గా ఉన్నారు. సో అప్పుడే ఇచ్చారు ఎగ్జామ్ డేట్స్ అనేవి. అందుకే 50% మాత్రమే అటెండెన్స్ ఉండడం జరిగింది. సో ఎగ్జామ్ సెంటర్స్ కూడా కొంచెం డిస్టెన్స్గానే ఇచ్చాడండి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి. సో మీకు కూడా కొంచెం డిస్టెన్సే ఇవ్వచ్చు. నియర్లీ 100 to 300 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది ఇస్తున్నాడు. ఒకవేళ మీకు ఎగ్జామ్ డేట్స్ కనుక ఇస్తే ఈ రేంజ్లోనే ఇవ్వచ్చు. గర్ల్స్కి అయితే నియర్లీ వేస్తున్నాడండి. కొంచెం బాయ్స్కి అయితే కొంచెం అదర్ స్టేట్స్ డిస్ట్రిక్ట్స్ అలా కూడా వేస్తున్నాడు. సో కొంచెం చూసుకోండి, కొంచెం ప్రిపేర్గా ఉండండి. అండ్ ఒకవేళ ఎగ్జామ్ డేట్స్ ఇస్తే అప్పుడు చేయాల్సిన ప్లానింగ్ ఏంటి, అప్పుడు ఏమేమి చేయాలని మళ్ళీ నెక్స్ట్ మనకి రాబోయే వీడియోస్లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకేనా? సో డే 6లో టార్గెట్స్ అయితే ఇవేనండి. సో ఇవి ఎవరైనా కంప్లీట్ చేస్తే కంప్లీటెడ్ అని కామెంట్ చేయండి. సో మీకు ఒక తెలియని బూస్ట్ వస్తుంది. సో ఒకరేమో డే 1 డే 2 వీడియోస్లో కామెంట్ చేశారు కంప్లీటెడ్ అని. సో డే 3 నుంచి వీడియోస్ నుంచి కనిపించలేదు మళ్ళీ. సో చేయండి, మీకే బెటర్ కదా. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.